నా పేరు చంద్రకళ అండి. కింజరపు అప్పన్న మిస్సెస్ని. అయితే నా భర్త సోమవారం నుండి కనిపించడం లేదు. ఎవరో ఇద్దరు వ్యక్తులు అతన్ని తీసుకువెళ్ళారు జరిగిందంట. అంటే ఏ ప్రాంతం అంటే సోమవారం 8 నుండి 10 మధ్యలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ విషయం అయితే నాకు తెలియదు. నేను వైజాగ్ నుండి వస్తాను. వచ్చినప్పుడు మా భర్తకి నేను 3:30 ప్రాంతంలో ఫోన్ చేశాను, నేను వస్తున్నానండి అని. అయితే అప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏంటి స్విచ్ ఆఫ్ అనేసి నేను ఇంటి దగ్గరికి, మా కన్నవారి ఇంటి దగ్గరికి దిగినప్పుడు అక్కడ చూసాను, బైక్ ఉంది, హెల్మెట్ ఉంది, మనిషి లేదు. అక్కడ అడిగాను, వాళ్ళు చెప్పారు, అమ్మ నీ భర్తని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళారు, మరి ఎందుకు నిన్ను తీసుకెళ్లారో తెలియదు అనేసి చెప్పడం జరిగింది. అప్పటి నుండి నేను కంటిన్యూ ఫోన్ చేస్తున్నాను. నాకు ఏది తోచక నేను డిఎస్ సార్కి ఫోన్ చేశాను, ఇంతపాడు సింగ్ సార్కి ఫోన్ చేస్తే, అమ్మ ఆధార్యపడకు, నువ్వు కంప్లైంట్ ఇయ్యు, మిలియపుట్టి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యు అంటే నేను వెంటనే 6:30 ప్రాంతంలో వెళ్ళి ఇవ్వడం జరిగిందంటే నేను రాతపూర్వకంగా ఏమీ ఇవ్వలేదు. అతనికి కేవలం FIR రాయండి అంటే, లేదమ్మా డైరీలో నేను రాస్తున్నా అని డైరీలో రాసి ఏమన్నారు, రేపు 9 గంటల వరకు నేను ఎంక్వైరీ చేస్తాను, అది ఏం జరిగిందో నేను కనుక్కొని నీకు చెప్తాను అన్నారు. ఓకే అనేసి నేను వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఇంకా స్టేషన్కి వెళ్తాను అన్నప్పటికీ అక్కడ కొంతమంది అబ్బాయిలు డిస్కషన్ పెడుతున్నారు. వాళ్ళు మా కన్నవారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు. వాళ్ళు అన్నారు, అమ్మ అక్క ఇలాగ జరిగింది, నిన్న ఎవరో ఇద్దరు కానిస్టేబుల్ని, ఒక కానిస్టేబుల్ పేరు చందు సారు, అతను మెదిపట్లో అంటే 2 years 3 years బిఫోర్ అక్కడ పనిచేసేవాళ్ళు. అందుకే మేము చందు సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసి నాకు డౌట్ వచ్చి, ఏమో ఏదో ఇన్ఫర్మేషన్కి తీసుకెళ్ళి ఉంటారు అనేసి అన్నారు. అనగానే నేను వెంటనే ఎస్ఐ సార్కి ఫోన్ చేస్తే, అమ్మ నేను ఈరోజు పూజ కదా బిజీలో ఉన్నాను, తర్వాత కాల్ చెయ్యి అనేసారు. ఆ తర్వాత నేను ఊరుకున్నాను. నిన్న వెళ్ళాను, కంప్లైంట్ మళ్ళీ రాతపూర్వకంగా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఏమన్నారు, అమ్మ మా వాళ్ళు అయితే ఎవరు తీసుకెళ్ళలేదు, మరి ఎవరో చందు అంటున్నామో ఎవరో నాకైతే తెలియదు, కావచ్చు ఎక్కడ టెక్కల్ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, కోటబొమ్మ రావచ్చు, మరి లేకపోతే ఒడిశా వాళ్ళు కావచ్చు, అది నాకు తెలియదు. మీరేం చేస్తారంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. అయితే నిన్న రావడం జరిగింది, నిన్న నైట్ 6:30కి రావడం జరిగింది. సార్ లేరు, నేను రిటర్న్ అయిపోయాను. ఈరోజు వచ్చాను, సార్కి కలిసిన తర్వాత నా ఇది ఇచ్చాను, అంటే సమస్య ఏదో ఉందో నేనే తెలియజేసాను. సార్ అన్నారు, ఓకే అమ్మ నేను చూస్తాను అనేసి అన్నారు. కానీ నాకు నా భర్త కావాలి, నాకు పొలిటీషియన్తో ఏ పని లేదు. వాళ్ళ వల్ల నాకు నష్టం కలిగింది. ఎందుకంటే నిమ్మాడ గ్రామంలో నాకు సంవత్సరం నుండి నా భర్త నేను అడుగు పెట్టలేదు. వ్యవసాయం ఉండిపోయింది. వ్యవసాయం 15 ఎకరాలు అలాగే సాగు చేయకుండా ఉండిపోయింది. తర్వాత మా అత్తయ్యకి పెన్షన్ తీస్తారు, మా వివాసం కడుపు తీస్తారు. నెక్స్ట్ మా తోటలో అందరూ కూడా బయటకు వెళ్ళి బతుకుతున్నారు పని చేసుకుని. మేము మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాము, డబ్బులకి అలా ఒరిస్సా వెళ్ళిపోయాము. ఇప్పుడు కూడా వాళ్ళు మాకు ఉంచడం లేదు. అది ఇది సమస్య. ఎవరు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది. నా భర్త మెయిన్ కావాలి నాకు. ఎవరమ్మా మీకు ఉంచట్లేదు? ఎవరు మీకు ఇబ్బంది పెడుతున్నారు? నిమ్మాడ గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే రానివ్వడం లేదు. నెక్స్ట్ ఇతనికి ఏదైనా చేస్తారు అనేసి మేము అక్కడ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. అది అంటే ఎంత జరిగిన తర్వాత మేము ఎలా వెళ్తాం? ప్రాణహాని ఉందనేసి మేము వెళ్ళడం లేదు. 15 ఎకరాలు సాగు చేయనివ్వకుండా ఉంచేసారంటే ఏంటి మతలబు చెప్పండి. కాబట్టి ఆ భయంతో మేము నిమ్మాడ వెళ్ళడం మానేసాము. మేము మా అన్నయ్య దగ్గర రౌల్కెల్లాలో ఉంటున్నాము. అక్కడ నుండి మా కన్నవారి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అతను రావడం వెళ్ళడం జరుగుతుంది.
ఆ మధ్యలో ఎవరు ఎంక్వైరీ చేశారో ఎవరు చెప్పారో అతను ఇక్కడ ఉన్నారని వెంటనే వాళ్ళు ఏదో చేస్తుంటారు అని నా అభిప్రాయం. ఎవరిపైన మీకు అనుమానం ఉంది? నాకు అదే అనుమానం, రాజకీయ పరంగా ఇతనికి ఏదో చేస్తున్నారు అనేసి. అట్లా రాజకీయం అవ్వచ్చు, అతనికి ఏ కక్ష లేదండి, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అందరికీ మంచి చేస్తున్నారు. కానీ అతను ఎవరికి చంపేశారా, తర్వాత డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు మోసం చేసుకొని తీసుకున్నారా, భూ కబ్జా చేశారా, ఎవరిని చంపేశారా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అవన్నీ పక్కన పెట్టండి. నా భర్త నాకు కావాలి. ఇప్పటికే 72 గంటలు అయ్యింది. నా భర్త నా దగ్గర లేడు, ఎక్కడికి వెళ్ళాడు? మీ భర్తను ఎక్కడి నుంచి అమ్మ తీసుకెళ్లారు? ఏ ఊర్లో నుంచి? కొస్మాల నుండి తీసుకెళ్ళాడండి. కొస్మాల, మా కన్నవారి ఊరు కొస్మాల, అక్కడ నుండి తీసుకువెళ్ళడం జరిగింది.